రవితేజ ఫుల్ యాక్షన్తో ఉండాలి. ఇదైతే మరీ డల్ అయిపోయింది, అసలు చూడలేకపోయింది సినిమా. నేను రవితేజ ఫ్యాన్గా చెప్తున్నాను, ఎంతో ఆశ పెట్టుకున్నాను సినిమా మీద. నేనే ఏడ్చేసా రవితేజ చూడలేక. యాక్షన్ తగ్గింది, అంతా ఏమీ లేదు. రవితేజ డల్గా ఉంటుంది. మొత్తం గన్సే, ఫైట్స్ కూడా పెద్దగా ఉండవు. గన్సే చూసినట్టుంది, అంతా గన్సే, ఫైట్స్ ఉండవు. రవితేజ కూడా ఎక్కువ మాట్లాడు ఫస్ట్ హాఫ్ లో, అంతా డల్లే. అంటే రవితేజ అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం, అసలు ఏమీ లేదు. ఇంకా దయచేసి రవితేజ సినిమాలు తీయకుండా ఉంటే మా ఫ్యాన్స్ చాలా ఆనందం. హీరోయిన్ కూడా కాసేపే చంపేస్తారు ఆమెని. రవితేజ సినిమాలు చేయకూడదు. ధమాకా, ఒక టైగర్ నాగేశ్వరరావు అట్లాంటి సినిమాలు అయితే మాకు చాలా ఆనందం. కాదు భయ్యా, రవితేజ యాక్షన్ బాగుందా లేకపోతే డైరెక్షన్ ఫెయిల్, రవితేజ ఎంచుకున్న స్టోరీ ఫెయిల్. ఇట్లా స్టోరీ ఎంచుకోకుండా రవితేజ కోటి దండలు. ఆయనంటే పిచ్చి ఫ్యాన్ నేను. ఆయనంటే తెల్లవారు నిద్రపోకుండా ఈ సినిమా కోసం వెయిట్ చేశాను నేను. నాకే ఏడుపు వచ్చింది హాల్లో, అంత అభిమానం అయ్యంటే నాకు. సినిమా చాలా బాగుందండి. ఈ సినిమా చూస్తే మంచి మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు ఉండే పిల్లకాయలు ఈ పబ్జీ గేమ్లు వీటి వల్ల మైండ్ చాలా ఇదవుతున్నారు. ఈ సినిమా చూస్తే ఆ గేమ్స్ అవన్నీ కూడా ఆపి సినిమా అంటే ఏంది, ఎట్లా ఉండాలి, పిల్లలు చిన్నపిల్లలకు గన్స్ అవన్నీ ఇస్తే వాళ్ళు ఎట్లా చెడిపోతారు అనేది ఈ సినిమాలో ఉంది. కాబట్టి ఈ సినిమా చూడొచ్చు. సినిమా బాగుంది, స్టోరీ బాగుంది, పాటలు డ్యాన్సులు పర్వాలా, స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఈ జనరేషన్ పిల్లకాయలు చెడిపోకుండా ఈ సినిమా చూసినట్లయితే కొంచెం ఇదవుతారు. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది. యాక్షన్, ఫైట్స్, టేకింగ్ బాగుంది. టేకింగ్ అంతా ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమా లెవెల్లో ఉంటుంది. కామెడీ మామూలుగా తెలుగు సినిమా కాబట్టి కామెడీ అంతా ఉంది. సాంగ్స్ 2 సాంగ్స్. అంటే డైరెక్షన్ పరంగా ఫెయిల్ అయ్యారు, బాగాలేదు. కామెడీ అనేది రవితేజ ఎక్స్పెక్ట్ చేస్తాం, అది లేదంటాం అన్న. సినిమాని బట్టి ఉంటుంది అన్న. ప్రతి సినిమాలో గొడ్లెప్పి తిరగాలంటే కష్టం. అలా పాట ఏదో పెట్టారు చూడు, నక్కిలీస్ గోల్స్, అట్లాంటి పాటలు పెట్టుకోవాలంటే కష్టం. సినిమా లాగా చూస్తే ఇప్పుడు మనకేది కావాలో ఆడ ఉండదు, ఆడేది ఉందో మనకు నచ్చిందా లేదా అంతవరకే. ఒకటి ఏ సినిమా అయినా అంతే, రవితేజ అనేదే కాదు. ఇది హాలీవుడ్ సినిమా లెవెల్లో తీసాడు. అంటే యాక్షన్ అంతా అంటే హాలీవుడ్ సినిమాని పోల్చేది కాదు, కానీ మనకున్న దాంట్లో మనకి ఆ సినిమా కాన్సెప్ట్కి దానికి ఒక కాజ్ కోసం తీసాడు. ఆ కాజ్ అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. వెపన్స్, ఇప్పుడు వెపన్స్ ఎక్కడంటే అక్కడ దొరికితే నీ ఇంట్లో ఉంటుంది, నా ఇంట్లో ఉంటుంది. అమ్మని చంపాలనుకుంటే చంపేయచ్చు, నాయని చంపాలనుకుంటే చంపేయచ్చు కోపం వచ్చినప్పుడు. అట్లా ఇల్లీగల్ వెపన్స్ గురించి కాన్సెప్ట్. అంటే అది బ్యాడ్ మెసేజ్ ఇస్తుంది కదా సమాజానికి. ఆ ఇల్లీగల్ వెపన్స్ ఎవరి చేతుల్లోకి వెళ్ళకూడదు. ఇల్లీగల్ మాఫియా ఆ వెపన్స్ ఈయన తీసుకుంటాడు. అది ఎవరి చేతుల్లో వాళ్ళ చేతుల్లో పోయేదానికి కాదు. అది ఇప్పుడు ఇల్లీగల్ వెపన్స్ అనేది ఎవరి చేతుల్లో వాళ్ళు ఉంటే అంటే కష్టం కదా. అందుకు అది పాటలు అయితే 2 పాటలే ఉన్నాయి, 2 పాటలు ఓకే. హీరోయిన్ లవ్ స్టోరీ బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే సైంధవ మూవీ కూడా అదే కాన్సెప్ట్ కదా మరి. ఏమన్నా నేనైతే చూడలేదు. లవ్ స్టోరీ వరకు కొంచెం డిఫరెంట్గా తీశాడు. హీరోయిన్ పాత్ర చాలా తక్కువ, ఊరికే నామకి అంతే. ఫ్లాష్ బ్యాక్లో ఉంది ఆమె కోసమే సినిమా. పార్ట్ 2 ఉంది, పార్ట్ 3 కూడా ఉంది. మార్గశిరగం మధ్యరాత్రి ముందు పేజీ ఉంది, తర్వాత పేజీ కూడా ఉంది. అన్న రేటింగ్లు మనకి ఎందుకన్నా అన్నీ జనరల్గా ఇవ్వాల్సి వస్తే ఎంత ఇవ్వచ్చు? ఒక 4, 3 జనాల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించుకొని 3 ఇచ్చుకోవచ్చు. మాకైతే ఓకే, హిట్ కొట్టాడని అనిపిస్తుంది. అందరికీ నచ్చదంటారా? ఫ్యామిలీ ఆడియన్స్ ఏమో తెలియదు. అంటే కామెడీ ఉంది, సినిమా ఉంది, పెద్ద యాక్షన్ ఓఎమ్మాయి భయంకర యాక్షన్ అనేది ఏమి ఉండదు. మా ఇంట్లో నేను ప్రభాస్ వేరు, మా ఇంట్లో వాళ్ళు సలార్ తీసుకోవాల్సిన నచ్చలా. అట్లా అంత యాక్షన్ కాదు. ఓకే, సినిమా లాగే ఉంది కాబట్టి సలార్తో కంపేర్ చేస్తే ఇది ఎంత తీసుకోవచ్చు? ఏది ఈ మూవీ? అది గన్ ఫైట్, ఇది గన్ ఫైట్ కదా. ఇది కొంచెం బెటర్. నేను ఫ్యాన్ కదా, కొంచెం బెటర్. అంటే వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదంటే నాకు అదే నచ్చుద్ది.